రైట్ దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈసారి మళ్ళీ నిజమవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కే పట్టం కట్టినట్టుగా మనకు అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. హర్యానా దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటినట్టే తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ అలయన్స్ తో కలిపి అక్కడ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏదేమైనా మరో గంటలో మనకు క్లియర్ కట్ గా ఫలితాలన్నీ కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. మనం బిగ్ టీవీ కంటిన్యూస్ గా జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానాకు సంబంధించిన రిజల్ట్ అప్డేట్స్ ని అందిస్తూ ఉంటుంది. ఇక తెలంగాణ బీజేపీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. వెంకట్, ఓవర్ టు యు. సుమతి, జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక బీజేపీకి ఒక రెఫరెండంగానే తీసుకుంది ముందు నుంచి కూడా. ఖచ్చితంగా దేశంలో జరగబోయే ప్రతి ఎన్నిక కూడా బీజేపీకి చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో కూడా అనుకున్న మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో కొంత విఫలమైందనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఇవాళ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, రేపు జరగబోయే రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇటు దీని మీద ఈ ఎన్నికల మీద కూడా రకరకాలుగా ఈ 10 ఏళ్ల మోడీ పాలన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇటు హర్యానాలో కావచ్చు. జమ్మూ కాశ్మీర్లో కూడా డీలిమిటేషన్ జరిపారు. ఇటు జమ్మూలో దాదాపు ఒక 6 స్థానాలు, లోయలో కాశ్మీర్లో 1 స్థానం పెంచి అక్కడ ఎన్నికలకు వెళ్ళినటువంటి బీజేపీ అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇటు హర్యానాలో కూడా 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ ప్రజలు బీజేపీకి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం మనతో బీజేపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సరే, ఎట్లా చూస్తారు హర్యానా కావచ్చు, ఇటు కాశ్మీర్ కావచ్చు, ఎన్నికల్లో ఎట్లా చూస్తారు? రిజల్ట్స్ చూస్తుంటే హర్యానాలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఉంది, అటు కాశ్మీర్లో కూడా ఒక భిన్నమైన తీర్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే మొట్టమొదట భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం డెమోక్రటిక్ వేలా, తర్వాత 60% పైన ఓట్లు పడి జనాలు ఓట్లు వేయడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక అతిపెద్ద విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. దేశం సాధించినటువంటి విజయంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో అక్కడ బుల్లెట్లు మాత్రమే ఉంటుండే, ఇప్పుడు బ్యాలెట్ కార్డుకి వచ్చేసి విపరీతమైనటువంటి ప్రజలు బారులు తీరి ఓట్లు వేసినటువంటిదే పెద్ద విజయంగా భావిస్తున్నాం. అయినా మాకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించబోతుంది అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎర్లీ ట్రెండ్స్ కూడా కొంత ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఇకపోతే హర్యానా విషయానికి వస్తే కాంగ్రెస్ ఎర్లీ ట్రెండ్స్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా పోరాటం కనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా నడుస్తుందంటే ఇది కూడా మేము అనుకుంటున్నాం. ఎర్లీ ట్రెండ్స్ ఈ రకంగా కనపడతా ఉన్నాయి. కానీ ఏదైనా జరగవచ్చు. భారతీయ జనతా పార్టీ మాకు అనిపిస్తూ ఉంది హర్యానాలో కూడా మేము విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం అయితే మాకుంది. ఎర్లీ ట్రెండ్స్ నువ్వా నేను అన్నట్లుగా కనపడతా ఉంది. ఒక 60 సీట్లలో ఎర్లీ ట్రెండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో 27, 28 సుమారుగా 30, 28 ఈ రకంగా కనిపిస్తూ ఉంది. మేము అనుకుంటున్నాం ఏంటంటే 10 సంవత్సరాల్లో వ్యతిరేకతను అధిగమించడం అనేటువంటి గానే మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో మీరు తీసుకున్నటువంటి 370 రద్దు అనేది ఇప్పుడు నిజంగా అది ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది కూడా మీ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. ఆ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, కాశ్మీర్లో ఎలాంటి మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎందుకంటే ఇప్పటికే 370 రద్దు చేసిన తర్వాతనే మా పోల్స్లో ఇవాళ ఎక్కువ మంది పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇంతకుముందుకు ఎక్కువ ఉగ్రవాదము, ఓట్లు వేయొద్దు, ఓట్లు బహిష్కరించాలనేటువంటిది పక్కకు పోయింది. కాబట్టి 370 ఆర్టికల్ సాధించినటువంటి గొప్ప విజయంగా భావిస్తా ఉన్నాం. తర్వాత ప్రజలందరూ కూడా ఏంటంటే 370 ఆర్టికల్ ఒక అభివృద్ధికి ఆటంకంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అదే రకంగా అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నరు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేస్తారు అనేటువంటి ఒక ఆశలు జమ్మూ కాశ్మీర్లో ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకోసమనే వాళ్ళ డెమోక్రసీ మీద నమ్మకం ఉంది. ఇండియాలో కలిసి గవర్నమెంట్ చేయాలనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయంగా భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అదే రకంగా భావిస్తూ ఉన్నారు. మార్పుకు
మేము శ్రీకారం చుట్టినాం. ఆ మార్పును అందిపుచ్చుకోవడానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి కనబడతాం. కొంత జమాతే ఇస్లాం లాంటి సంస్థలు ఇవాళ అక్కడ పోటీలో ఉన్నాయి. అంటే అది మీకు వ్యతిరేకతగా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే నిషేధ సంస్థలు కూడా ఇవాళ పరోక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నాయి. కొంతమంది ఇండిపెండెంట్లను కూడా అక్కడ పోటీలో నిలిపినటువంటి పరిస్థితి. అట్లా మీకేమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం? అంటే వ్యతిరేకత అటువంటిది ఏం లేదు. మేము అనుకుంటాం అంటే మేము జమ్మూ కాశ్మీర్ని తీవ్రవాద సంస్థ ఏదైతుందో అది కూడా జమాతే ఇస్లామీ కూడా ఇవాళ ఎలక్షన్లో పాల్గొని పోటీ చేయడం ఏదైతుందో ఇది గొప్ప విషయం. దీని తర్వాత రషీద్ ఒక ఎంపీ జైల్లో ఉండి బెయిల్ తీసుకొని వచ్చేసి ఎన్నికలలో పోటీ చేయడం, ఇది అంటే వేర్పాటవాదులు కూడా ఇవాళ ఎలక్షన్లో పోటీ చేయడము, ఇండియన్ కాన్స్టిట్యూషన్కు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రమాణం చేయడం ఏదైతుందో ఒక అద్భుతమైనటువంటి విజయం భారతీయ జనతా పార్టీగా చెప్పుకుంటాను. కాబట్టి ఇవన్నీ విషయాలు రిజల్ట్ ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి వచ్చిన తర్వాత ఏ రకంగా జరుగుతుంది ఏందనేటువంటి విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి మేము అనుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు హర్యానాలో కానీ డెమోక్రటిక్ వేలో మేము 2 రాష్ట్రాలలో కూడా పరిపాలన మళ్ళీ కొనసాగిస్తామనేటువంటి ఒక అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మాకు. హర్యానాలో రైతాంగ వ్యవస్థ పైన మీరు తెచ్చిన 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. రైతులు కూడా అనేక పోరాటాలు చేసిండ్రు, చాలా చూసినటువంటి పరిస్థితి. అది హర్యానాలో ఏ మేరకు మీకు? ఇప్పుడు హర్యానాలో రైతులు చేసింది పంజాబ్లో మాత్రమే. ఆ పంజాబ్ హర్యానా బార్డర్లా పోరాటం చేశారు. కానీ వాళ్ళు సామాన్యమైనటువంటి రైతులు ఏం కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రైతుల పేరు మీద వాళ్ళు ఉద్యమం చేశారు తప్ప సామాన్యమైనటువంటి మధ్యతరగతి పేద రైతు వాళ్ళు ఎవరు కూడా ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. ఆ ఉద్యమంతో వాళ్ళకి సంబంధం కూడా లేదు. దాని విదేశీ శక్తులు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని బదనాం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటే పోరాటం చేసింది తప్ప ఎక్కడ కూడా దానికో శాంటిటీ కూడా లేదు. కాబట్టి దానికి పెద్ద ప్రభావం ఉంటుందని చెప్పేసి మేమేం భావిస్తలేము. ఖలిస్తాన్ తీవ్రవాదులు సపోర్ట్ చేసినటువంటి రైతు ఉద్యమంగా కొంతమంది చెప్తా ఉన్నారు. అదే నిజమని కూడా జనం కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు రైతు ఉద్యమంతో కూడా వచ్చేటువంటి నష్టమేం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రైతులకు ఏదైనా చేసిందంటే ఒక నరేంద్ర మోడీ గారి సర్కారే చేసింది. ఎక్కువ ఉపయోగకరంగా వాళ్ళకు ఎరువులకు సబ్సిడీ చేయడము, పెట్టుబడి సాయం చేయడము, రకరకాలుగా రైతులకు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ వ్యతిరేకత ఏమి ఉంటుందని చెప్పేసి మేమేం భావిస్తలేము. సో అది అంటే సో మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికల్లో నిజానికి జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఒక ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి ఒక రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళాం. అక్కడ ఎవరు గెలిచినా మాకు పెద్దగా పోయేది ఏం లేదు. అక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని నిలపాలనుకున్నాము, ఒక గొప్ప రాజ్యాంగాన్ని అక్కడ నెలకొల్పాలనుకున్నాం. 370 రద్దు చేసినాం, ప్రజలకు ప్రజాపరిపాలన ప్రజాస్వామ్యాన్ని అందించామనేది మాత్రం బీజేపీ నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రజలు ఆలోచించుకోవాలి ఎక్కడ నిలబడతారనేది. మోడీ 3.0కు మద్దతు పలుకుతారనే ఆశిస్తున్నాం అనేది అయితే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది డెవలప్మెంట్ మీద మేము ఫోకస్ చేసాం, గెలిచినా గెలవకపోయినా దానికి మాకు సంబంధం లేదు అని చెప్పి బీజేపీ ఒక అభిప్రాయం.